హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు మై న్యూస్ తెలంగాణ. నేను మీ మనోజ్. ఎలా ఉన్నారు? అంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి బాగున్నామని చెప్పలేం, బాగలేమని చెప్పలేం. ఎలాగోలాగా స్టే అట్ హోమ్, స్టే సేఫ్ అని గవర్నమెంట్లు చెప్తా ఉన్నాయి, సెలబ్రిటీలు అనే విధంగా అన్ని రకాల ఆర్గనైజ్ చెప్తున్నాయి కాబట్టి ఇంట్లోనే ఉంటూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అయితే ఇంకో విషయం ఏంటంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఫ్యూచర్స్ ఏ విధంగా అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చెప్పుకుంటాయేమో. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసినట్లయితే బిఫోర్ బీసీ ఏడి అంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది క్రైస్ట్ అని చాలా మనం విన్నాం కదా. ఈ రకంగా చెప్పుకుంటారేమో. ఎందుకంటే కరోనా తర్వాత మొత్తం వరల్డ్ ఎకనామీ కావచ్చు, వరల్డ్ మొత్తం చేంజ్ ఏ రకంగా మొత్తం సిస్టమ్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ చేంజ్ అవుతూ ఉన్నాయి. అయితే బిఫోర్ కరోనా ఎలా ఉండేదంటే ఒక చిన్న ఫన్నీ కానీ మీకు ఎగ్జాంపుల్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే అందరికీ ఇష్టమైంది మంచి రెసిపీ ఎమ్మీగా, దాంతోపాటు చికెన్ రోల్స్ అంటూ, చికెన్ 65 అంటూ, చికెన్ బిర్యానీ అంటూ, చికెన్ దమ్ బిర్యానీ అంటూ ఇలా అనేకమైన చేసుకున్నాం కదా. బిఫోర్ కరోనా ఎలా ఉండేదంటే 200 kg, 150 kg, 180 kg చూసినాం మనం. డ్యూరింగ్ కరోనా స్టార్ట్ అవుతున్న టైంలో 30 రూపీస్ కేజీ కూడా వచ్చింది మనకు. చాలా మన తెలంగాణలో కొన్ని ప్లేస్లో అయితే 30 రూపీస్ కేజీ, 100 రూపీస్ 3 kg, 4 kg ఇచ్చారు. ప్రజెంట్ 300 రూపీస్ కేజీ ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రైస్, చికెన్ ప్రైస్. అంటే ప్రీవియస్గా వాళ్ళు లాస్ కమ్ముకున్నా కూడా ఇప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అనే విధంగా వాళ్ళకు సాగుతూ ఉన్నాయి. ఇకపోతే పొలిటీషియన్స్ బిఫోర్ కరోనా ఏంటంటే మనం లాస్ట్ చూసినట్లయితే జనవరి ఫిబ్రవరిలో కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో, కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ కావచ్చు, ఈ కేడీసీకి సంబంధించి డీసీసీ ఎలక్షన్స్ కావచ్చు, అనేక ఎలక్షన్స్ అయిపోయినాయి, హంగామా అయిపోయింది. ఇక తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తాం అంటే వాళ్ళకి అప్పుడే టైం దొరికింది, ఇక పనులు స్టార్ట్ చేయాలి, డివిజన్స్లో కానివ్వండి, గ్రామస్థాయిలో కానివ్వండి అనే టైంకి ఈ కరోనా వచ్చింది. తర్వాత ఈ కరోనా టైంలో ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు మా టైంలోనే రావాలా, ఇది ఇంత భయాందోళన గురి చేస్తుంది, మా టైంలోనే రాలేక మా టర్మ్లోనే రావాలా అని తల్లబట్టిన పరిస్థితి వచ్చింది. అంటే కొంచెం దయాగుణం ఉన్నవంటి పొలిటీషియన్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా కూడా వారి స్థాయికి తగినట్టుగా వాళ్ళకు తోచినంత విధంగా ఏదో ఒక రకంగా ప్రజలకు కానివ్వండి, మైగ్రెంట్ లేబర్స్ కానివ్వండి, కొన్ని సరుకులు ఇవ్వడమా, లేకపోతే బియ్యం దానం చేయడమా, అనేకమంది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇకపోతే పోలీస్ అంటే ఫస్ట్ తెలంగాణ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా ప్రజలు కానివ్వండి పోలీసుల దగ్గర ఫ్రెండ్లీగా వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకొని మంచిగా వాళ్ళకి పోలీసు అంటే భయపడేవారు ప్రీవియస్గా. ఇప్పుడు భయపడకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అమలు పరిచారు కొన్ని విషయాలలో, కానీ అది తప్పు అని చాలామంది విశ్లేషకులు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయడం వల్ల ప్రజల్లో కొంచెం భయం తగ్గింది, పోలీస్ అంటే భయం లేకుండా ఉండిపోయింది అని చెప్పి చాలా వరకు విశ్లేషకులు అంటే అపోజ్ చేసి చాలా తక్కువ మంది. డ్యూరింగ్ కరోనా ఏమైందనంటే పోలీస్ ప్రతాపం చూపించారు. ఒక్కొక్క దగ్గర పోలీస్ అని కనబడితే పోలీస్ కాదు, ఇక దెబ్బలే కొట్టడమే మొత్తం. ఆ రకమైన పశువులు బాధి పోలీసులు మాత్రం అంటే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించారు గవర్నమెంట్ చెప్పిన విధంగా. పోలీస్ అంటే భయాందోళన మళ్ళీ ప్రీవియస్గా ఎట్లా భయం ఉండేదో అదే రకమైన భయం చూపించారు మనందరికీ కూడా. కాకపోతే స్టూడెంట్స్కి నార్మల్ టైంలోనే క్లాసులు వినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదే ముందు రోజు ఒక టీచర్ 100% ప్రిపేర్ అయ్యి వస్తే తనకున్న గుర్తున్నది 70% గుర్తుంది మనకు చెప్తే 60% బోర్డు ప్రజెంట్ చేస్తే మనం 10% 20% గ్రాస్ప్ చేస్తాం అంతే అక్కడ క్లాస్లో కూర్చుంటే. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అని పెట్టి అక్కడ ఆన్లైన్ అదర్ సైడ్లో టీచర్ కానీ ల్యాప్టాప్ యూజ్ చేసో ఫోన్ యూజ్ చేసో క్లాసెస్ చెప్తూ ఉంటే నార్మల్ టైంలోనే మనం అంతంత మాత్రంగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం వల్ల ఎంత మాత్రం మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఎంత మాత్రం మనం గ్రాస్ప్ చేసుకుంటున్నాం ఆ నాలెడ్జ్ అనేది అయితే అర్థమైతే లేదు. ఇక కొన్ని ఫేక్ న్యూస్లు వచ్చినాయి. ఫేక్ న్యూస్ అంటే ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారో స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఏం చేస్తున్నారు అంటే మేడ్ ఇన్ ఇండియా పాలసీ ద్వారా అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ఈ లింక్ ద్వారా క్లిక్ చేయండి అని డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసామనుకోండి అమౌంట్ కట్ అయిపోతుంది, మన అకౌంట్లో నుండి బ్యాలెన్స్ కట్ అవుతుందని. అంటే నిజంగా జరిగింది, నిజంగా మా ఫ్రెండ్ ఒకరికి జరిగిన విషయం ఇదంతా కూడా. ఇదంతా ఫేక్, ఇదంతా కూడా ఇలాంటి రావడం మాత్రం నమ్మకండి. ఇంకో విషయం ఏంటంటే 4GB డేటా వస్తుంది, 5GB డేటా వస్తుంది, మోడీ ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా ఫేక్. ఇలాంటి వార్తలు నమ్మకండి. ఇంకోటి రీసెంట్గా మనం చూసినట్లయితే వెయిటింగ్ న్యూస్ అంటే షార్ట్ న్యూస్ అని చాలామంది మనం వాడతాం. ప్రతి ఒక్క మొబైల్లో వెయిటింగ్ న్యూస్ లేని మనిషి అయితే నాకు తెలుసు, బహుశా షార్ట్ అండ్ స్వీట్గా న్యూస్ ఉంటుంది. దాంట్లో కొత్తగా ఒకటి ఫీచర్ వచ్చింది ఏంటంటే ఎవరైతే ఇఫ్ యూ వాంట్ బి జర్నలిస్ట్ అంటే మీ లోకల్లో జరిగే రిపోర్టింగ్ మొత్తం మాకు ఇవ్వాలనుకుంటున్నారా యూజ్ దిస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాని ద్వారా మిస్యూజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినట్లయితే 2-3 days నుండి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం చెప్తున్నారంటే జైత్యాల 4 కేసులు అని చెప్పారు. అంతకుముందు యాదాద్రిలో కూడా 3 కేసులు అని చెప్పి సేమ్ వెయిటింగ్ న్యూస్లో వస్తూ ఉంది.
కరోనా కలకాలం అని చెప్పి వచ్చింది. అంత రీసెంట్గా రామగుండం కార్పొరేషన్ ఏరియాలో కూడా 3 కరోనా వచ్చిందని చెప్పి వార్తలు వెయిటింగ్ న్యూస్లో వచ్చినాయి. అవన్నీ కూడా ఫేక్. సరే అది నిజమై ఈ రిపోర్టర్స్ లోకల్ జర్నలిస్ట్ వాళ్ళని తప్పడంగా నిజమైతే మరి బులెటిన్లో ప్రతిరోజు 9:30కి 9 o'clock తెలంగాణకు తెలంగాణ గవర్నమెంట్ ఒక బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంది. అందులో రికార్డ్ కావట్లేదు మరి కేసు అని కూడా. సో అంటే ఫేక్ న్యూస్ అంటే ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. వెయిటింగ్ న్యూస్ అనేది ఒక ఆపర్చునిటీ ఇచ్చి మీ దగ్గర జరిగే న్యూస్ మొత్తం మాకు ప్రజెంట్ చేయండి అని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇస్తే దాన్ని యూటిలైజ్ చేయకపోను దుర్వినియోగం చేస్తూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్న ఫేక్ న్యూస్ సరిపోతే ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయొద్దు. ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే కరోనా, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా అని చూసినట్లయితే బిఫోర్ కరోనా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలా ఉండేదనంటే తనకున్న జీతం ఒక 15,000 12,000 వస్తే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలంటే ఇంటి రెంట్కి అని చెప్పి ఫస్టే డిసైడ్ అయిపోతాడు. మనకు వచ్చే జీతం ఇంత మనం ఈ రకంగా ఖర్చు పెట్టుకోవాలని డిసైడ్ అయిపోతాడు. ఈ లాక్డౌన్ టైంలో ఒక ఇప్పుడు 50 days అవుతుంది, ఇంకో 10 days అయితే 2 months. అంటే ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ ఎవరికి కానీ నార్మల్ పీపుల్ కంటే మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా కూడా శాలరీ వస్తేనే మంత్ అనేది గడిచిపోతుంది. సేవింగ్స్ ఏమి ఉండవు. అది కాక సరే మనం కట్టుకుందాంలే అని ఈఎంఐలో లేకపోతే అదో ఇదో తీసుకొచ్చి ఈఎంఐలో కానివ్వండి ఇంకా అనేకమైనటువంటి బ్యాంకులు ఇచ్చే లోన్స్ తీసుకొని వచ్చారు అనుకోండి. ఈ 2 months గ్యాప్ వచ్చింది. ఈ 2 monthsలో వాళ్ళ ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే ఈఎంఐలు కట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా ఏ పార్ట్ మారిటోరియం విధించింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కామన్ మ్యాన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. ఆ మారిటోరియం ఏ విధంగా ఉందనంటే మోస్ట్లీ మనం ఈఎంఐస్ అని గుర్తొచ్చేది బజాజ్ ఈఎంఐ. అందరూ చాలా వరకు కూడా బజాజ్ ఈఎంఐ ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు అనేకమైన వస్తువులు తీసుకొని నెల కట్టుకోవచ్చు కదా అని తీసుకున్నారు 0% ఇంట్రెస్ట్తోనే. ఇప్పుడు ఆ బజాజ్ ఈఎంఐ ఆఫీసర్స్ ఏమంటున్నారంటే ఆ బజాజ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఫస్ట్ తీసుకున్న లోన్ దానికి కూడా 24% ఇంట్రెస్ట్ పడుతుంది మాకు మంత్లీ అని అంటే ఫస్ట్ మనం సైన్ చేసింది 0% ఇంట్రెస్ట్కి సైన్ చేసి అని మెటీరియల్ తీసుకున్నాం. ఈ యొక్క రూల్ అయితే ఇప్పుడు ఇంక్లూడింగ్ మనం కూడా కామన్ మ్యాన్ కూడా గవర్నమెంట్ చెప్పిన పాలసీస్ ఫాలో అవుతూ ఉన్నాం. బజాజ్ ఈఎంఐ కూడా బజాజ్ కావచ్చు ఇంకేదైనా ఈఎంఐ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కావచ్చు అంటే గవర్నమెంట్ రూల్స్కి ఫాలో అవ్వాలి తప్పించి కానీ స్వతహాగా పోతూ ఉన్నాయి. మరి ఇటువంటి 24% ఇంట్రెస్ట్ ఏందో ఇదంతా ఏందో గవర్నమెంట్కి తెలిసి ఉంటుంది. మరి గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఊబర్, ఓలా క్యాబ్స్ కూడా హైదరాబాద్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కోసమే తీసుకొచ్చి క్యాబ్స్ నడుపుకోవడం కానివ్వండి మనకు వచ్చే ఇన్కమ్తో కట్టుకోవాలనుకుంటారు. ఈ 2 months నుండి మళ్ళీ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ అయిపోయిన కారణంగా ఎటువంటి బిజినెస్ కానివ్వండి కామన్ మ్యాన్ కానివ్వండి ఎవరికైనా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రం అసలు ఏ విధంగా కూడా వచ్చే ఆధారాలు అయితే లేవు. సో ఈ టైంలో జరిగినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు ఏదైనా మిగిలింది కావచ్చు ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. మా గవర్నమెంట్ దీని గురించి మరి చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏం చెప్పినాను గవర్నమెంట్ కూడా ఈ టైంలో రెంట్స్ అడగొద్దు హౌస్ ఓనర్స్ కూడా అని చెప్పి అడిగింది. కాకపోతే హౌస్ ఓనర్స్ కూడా చాలామంది అంటే అందరు కూడా దయాకర్ణులు అయితే ఉండరు. కర్ణులు లాంటి మొత్తం దయాగుణం వాళ్ళు అయితే ఉండరు కదా. చాలామంది కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నంలో గవర్నమెంట్ అన్నీ చేసింది. మరి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నది సార్ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ దేవుడు ఎరుగు అంత ఎప్పుడు వస్తుందో ఏం పోతుందో ఎన్ని వాటలు అయితే ఏమో తెలియదు. కానీ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసినట్లయితే నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో కామన్ పీపుల్ వాళ్ళు ముందుకెళ్ళి మరింత అంటే వాళ్ళు పోషించుకే రకం కావాలంటే ఫస్ట్ ఓవర్కమ్ కావాలి. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అని కూడా మనం ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి సార్. అంటే ఇంకోటి గవర్నమెంట్ కూడా 1,500 రూపాయలు ఇచ్చింది. మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 1,500 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇచ్చేసింది. మళ్ళీ సెకండ్ మంత్ పడ్డే లేదో 2 daysకే లాక్డౌన్ అది ఎత్తేసి వైన్ షాప్లకు అనుమతి ఇచ్చేసింది. అంటే అప్పటి వరకు వైన్ షాప్లకు లేని టైంలో మొత్తం ఏదో ప్రపంచం మొత్తం మునిగిపోయింది. కొంచెం ప్రజలు కూడా ప్రపంచం మొత్తం మునిగిపోయింది ఇక మొత్తం మనం బతకలేము ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుంది వైన్ షాప్ అన్నట్టుగా చేసిరు. వైన్ షాపులు తెరవంగానే ఒక దసరా పండుగలే కనిపించింది. మొత్తం ఎట్లా అంటే వైన్ షాప్లో గుంపులు ఊడి మొత్తం వైన్ తెరిచిర్రి అని చెప్పి హారతులు పట్టుడు మంగళహారతులు తీసుకొచ్చుడు కొబ్బరికాయలు కొట్టుడు అంటే ప్రపంచం మీద ఒక వైన్ షాపుల మీదే నడుస్తూ ఉంది వ్యవస్థ మొత్తం. లేకపోతే వేరే ఏదీ లేదు. వైన్ షాప్ ఒకటే ముఖ్యం అనేటట్టుగా వైన్ షాపులు మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పడం కానివ్వండి అనేక చర్యలు చేస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాల్సుకునేది ఏంటంటే కామన్ మ్యాన్ మాత్రం ఈ కరోనా తర్వాత బతకడం అనేది కష్టంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండగా అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా వాళ్ళు పోషించుకునే విధంగా చేయాలి. గవర్నమెంట్ ఏ విధంగా ప్లాన్ చేస్తుంది మరి అనే మనం చూసుకోవాలి. ఇంకొకటి ఈ జూమ్ యాప్ ఎవరైతే వాడుతున్నారో జూమ్ యాప్ వాడొద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. దీని ద్వారా ఏమో ఫ్రాడింగ్ జరుగుతూ ఉన్నాయట. సో అది వాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా చెప్పాలనుకునేది ఏంటంటే ఈ యొక్క కరోనా టైం అనేది లాక్డౌన్ 4.0 ఇవాటి నుండి అమలవుతుంది. కొన్ని సడలింపించారంట. మరి దీనికి స్వాగతిస్తున్నారో లేకపోతే కరోనా అనేదాన్ని లేకుంటే దానిపై యుద్ధం చేస్తూ దాన్ని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న గవర్నమెంట్ అర్థం కావట్లేదు. కానీ ఈ కేసులు పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ యొక్క లాక్డౌన్ తీసేయడం అనేది మాత్రం ఎంతవరకు సమంజసమో వాళ్ళకే తెలియాలి. ఇక
లాక్డౌన్ పెంచినా పెంచకపోయినా అవసరం ఉంటే మాత్రం, అంటే అత్యవసర పరిస్థితులు రావాల్సుకున్నప్పుడు మాత్రం బయటికి రండి. అంతేగాని చిన్న చిన్న వాటికి ఆ కారణం చెప్పి ఈ కారణం బయటకు వస్తే మాత్రం అంటే నువ్వు మంచిగా ఉండొచ్చు, నీ ఎదురుగా ఉన్న వ్యక్తికి ఇట్లా ఒకవేళ కరోనా లేదా ఇంకేదైనా లక్షణాలు ఉన్నా కూడా ఆ వ్యాధి నీకు వస్తుంది. కాబట్టి స్టే అట్ హోమ్, స్టే సేఫ్, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ.